సభకు నమస్కారం. ఇక్కడ వచ్చేసిన అన్నలకు, అక్కలకు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన మరియు అమరులైన అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. ముందుగా నా పేరు రంజిత్ పుట్ట, పాలమూరు యూనివర్సిటీ ఉద్యమం చేశాము. ఈ సమావేశంలో భాగంగా ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు 250 గజాల స్థలంతో పాటు మాకు ఇల్లు కట్టిస్తే బాగుంటుందని నా ఒపీనియన్, చిన్న మనవి. దానితో పాటు ఈ ఉద్యమంలో పాల్గొన్నవారు ఎవరు, పాల్గొనకుండా ముందుకొచ్చి మేము ఉద్యమాలు చేస్తున్నాము అని కుట్రపూరితంగా ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళందరినీ ఎవరు నిజమైన ఉద్యమకారులు ఎవరు కాదు అనే ప్రకటించడానికి, తెలుసుకోవడానికి, నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారుల గుర్తింపు జరిగితే బాగుంటుందని నా మనవి. దానితో పాటు తెలంగాణ ఉద్యమకారులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇది ఒక చిన్న మనవి. మరియు తెలంగాణ ఉద్యమకారులు అని అనకుండా తెలంగాణ స్వాతంత్ర సమరయోధులు అంటే బాగుంటుందని ఈ వేదిక రూపంగా విన్నవిస్తున్నాను. ఎందుకంటే భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు మరియు దాన్ని అందించిన స్వాతంత్ర సమరయోధులకు ఏ విధంగా గౌరవం ఇస్తారో, వాళ్ళకిచ్చే గౌరవం కానీ, దానికి తగ్గట్టు సదుపాయాలు కానీ కల్పిస్తున్నారో అవి మాకు కల్పిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. దానితో పాటు ఒక్క 250 గజాల స్థలము, ఇల్లు ఒక్కటేనే కాదు, ప్రభుత్వంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసుకోండి. మరియు ఉద్యోగాలలో మాకు రిజర్వేషన్ కల్పించండి. ఎందుకంటే అటు 5 సంవత్సరాలు పోయినాయి, మరియు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఏర్పడిన తర్వాత కూడా మమ్మల్ని విస్మరించి 10 సంవత్సరాలు అన్యాయం చేసిరు. ఆ ఏజ్ తగ్గించి మాకు రిజర్వేషన్ కల్పిస్తే మిగతా వచ్చే ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో దాంట్లో మాకు కొంచెం ఊరట ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరియు మా తెలంగాణ ఉద్యమకారులందరూ నేపథ్యం మర్చిపోతున్నారు. ఎక్కడి నుండి ఉద్యమాలు చేసిర్రు, అక్కడి నుండి నేము తీసుకొని వాళ్ళు ముందుకొస్తే 10 మంది గుర్తించేటట్టు అవకాశం ఉంటుంది. ఆ గుర్తింపు తీసుకొని రావాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే జిగ్జాగ్ అవుతుంది, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ, గుర్తింపు అనేది లేకుంటుంది. సో నేపథ్యాన్ని తీసుకొని ముందుకొస్తే మేము ఈ టైంలో పలానా దగ్గర ఉండి ఇట్లా ఉద్యమం చేసినామని చెప్పేసి ఆ ఎజెండాను ముందుకు తీసుకొని వస్తే అందరూ గుర్తించే అవకాశం ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరియు ఏదైతే ఇక్కడ ఉద్యమకారులు ఉన్నారో మళ్ళీ తెలియజేస్తున్నాను, స్వాతంత్ర సమరయోధులు అని అనండి. తెలంగాణ స్వాతంత్ర సమరయోధులు అని అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పేసి 10 సంవత్సరాల నుండి దోచుకునేది చాలు అని చెప్పేసి చాలామంది నోట వినబడుతుంది. ఇందులో భాగంగా 1% మెంబర్స్కే ఉద్యోగ అవకాశాలు మరియు రాజకీయ అవకాశాలు దొరికాయి. మిగతా 99% మెంబర్స్కు ఉద్యోగ అవకాశాలు లేవు, రాజకీయ అవకాశాలు లేవు, చాలా వెనుకబడి ఉన్నారు మరియు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వానికి మా తరపు నుండి ఈ విధంగా వినియోగించుకుంటున్నాం. మరియు దాంతోపాటు సంపూర్ణ తెలంగాణ కోసం మరొక ఉద్యమం చేయాల్సిందేనని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంపూర్ణ తెలంగాణ రాలేదు. మనం ఏదైతే
అనుకున్నామో బంగారు తెలంగాణ రాలేదు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం పాటుపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళలో తెలంగాణ వాళ్ళే లేరు. ఓన్లీ స్థలం ఒకటి మనకు తెలంగాణ ఏర్పడింది, కానీ ఉద్యోగ అవకాశాలలో, రాజకీయ అవకాశాలలో తెలంగాణ ఏదైతే పోరాటం చేసిన వాళ్ళకు అవకాశాలు దొరకలేదు. మరియు సాఫ్ట్వేర్ రంగంలో మన తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు. మరియు సినిమా రంగం, బిజినెస్ రంగం, ఇంకా కొన్ని రంగాల్లో మన తెలంగాణ వాళ్ళు లేరు. మరియు మన తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన చాలామంది లేరు. దానితో పాటు వివిధ రాష్ట్రాల వాళ్లకు ప్రాధాన్యత ఉంది. వివిధ కంపెనీలలో, ప్రైవేట్ రంగంలో కూడా వివిధ కంపెనీలలో బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక మరియు ఇప్పుడు ఆంధ్ర, వీళ్ళందరూ ఇంకా వెళ్ళిపోలేదు. తెలంగాణలో ఉండి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ వాళ్ళు ఉద్యోగాలు అనుభవిస్తున్నారు, ఏదైతే గవర్నమెంట్లో కానీ మరియు ప్రైవేట్ రంగంలో కానీ. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నది ఏంటంటే, తెలంగాణ వాళ్లకు ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళ వల్ల నష్టం చేకూరుతుంది. దాంతోపాటు అందులో మనకు కూడా నష్టం జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. ఉద్యమకారులకు స్వాతంత్ర సమరయోధుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అన్నగారు. తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. లే ఇది ఎలా ఉండాలి అంటే, ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా తీసివేయలేనంతగా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. అది చేస్తే మన భవిష్యత్తు తరాల వారికి మనం చెప్పుకోగలం, అయ్యా మేము ఎవరిని నిందించడం లేదు, ఎవరిని ప్రశ్నించడం లేదు, ఎక్స్ ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఏమనట్లేదు, మరియు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఏమనట్లేదు. ఏ విధంగా మీరు వచ్చారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు, నిధులు ఎక్కడ మళ్ళిస్తున్నారు, ఏ విధంగా పాలన చేస్తున్నారు అని చెప్పేసి మేము అడగటం లేదు. మేము కొట్లాడి ఉద్యమాలు చేసి సాధించిన తెలంగాణలో మీరిప్పుడు ముఖ్యమంత్రులై రాజ్యం ఏలుతున్నారు. మమ్మలను అదమరిస్తే లేదా తొక్కివేయాలని చూస్తే మేము పైకి లేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.